అనంతపురం జిల్లాలో అధికారంలో ఉండగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఫెయిర్ ఉద్యమాలు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ పై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు. అనంతపురం నగరంలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పలు కాలనీలో నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక అర్బన్ నియోజకవర్గంలోని 23,000 పింఛన్లు అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 5 సంతకాల్లో పింఛన్ల పెంపు ఒకటి అని, జగన్ చేసిన తిక్క పనుల వలన 1,29,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై వేసిన ఈ రోజు ప్రజల్లోకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఫెయిర్ ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు. అనంతరం అసెంబ్లీకి వచ్చి ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని నిలదీశారు. మూడు వేలు ఉన్నాయి కదా, 3,000 ఉన్నాయి కదా, మీరు కొద్దిగా ఎనికి జరగండి అన్న. పట్టుకో పట్టుకో, 4,000 4,000 ఉన్నాయి. ఓకేనా? వెల్ఫేర్ సెక్రటరీ నువ్వేనా? అనిల్ సార్ సదరు వచ్చింది. కొంచెం ఎన్నుకున్నాండి, మీరు కొంచెం సైడ్, మీరు సార్ వెనకాల ఉండాలి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 23,000 పెన్షన్స్ ఓన్లీ అర్బన్ నియోజకవర్గం నుంచే మేము పంచడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత మొదటి 5 సంతకాల్లో ఈ పెన్షన్ పెంచడం జరిగింది. దాదాపు గతంలో 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేవలం 18 రోజుల కాలంలోనే 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే 3 నెలలు పెండింగ్ ఉందో ఆ 3 నెలలకు కానీ 1,000 రూపాయలు పెంచడం ఇవ్వడం జరిగింది. మొత్తం మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 27వ తేదీ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో వ్యాప్తంగా కరెంటు పెంచారని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో 1,29,000 కోట్లు నువ్వు చేసిన తిక్క పనుల వల్ల గవర్నమెంట్ మీద భారం పడింది. అసలు నీకు పాలన అనేది తెలియదు. ఎప్పుడే కానీ నువ్వు బయటకు రావాలంటే పరదలు కట్టుకొని రావాల్సిన పరిస్థితి. నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ కూర్చుండేవానివి. ఈ రోజు 6 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి డెవలప్ చేస్తా ఉంటే నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ పబ్లిక్ ని మభ్య పెడతా ఉన్నావు.